ఆస్తి పాస్తుల గొడవల నుంచి విడుదల కోసం, శత్రువును ప్రేమించినటువంటి మంచి హృదయం కోసం, నా గ్రామస్తులే, నా సహోదరులే, నా బంధుమిత్రులే నన్ను ద్వేషించినా కూడా నేను ప్రేమతో నవ్వుతూ వారిని ఆదరించినటువంటి కృప కోసం, నీ ప్రేమ, నీ సంపూర్ణ ప్రేమతో నీ అమూల్యమైన సమయాన్ని నాకు వెచ్చించి నన్ను ఓదార్చినందుకు వేలాది స్తోత్రములు తండ్రి. దయగల తండ్రి, నా మనసులో, నా గ్రామములో, నా సంఘములో మేము అర్పించిన ప్రతి ఒక్క దివ్య బలి పూజలు, సమర్పించిన ప్రతి ఒక్క విన్నపాన్ని మీరు స్వీకరించి ఆశీర్వాదాన్ని 30ంతలుగా, 60ంతలుగా, 100ంతగా ఫలింపచేయమని ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపక కీడుల నుండి మమ్మ రక్షించండి. దేవర ప్రసాదము చేతారని మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆస్తింపుడు వారు మీరే, మీ గర్భఫలమందు చేస్తూ ఆస్తింపుడు వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. శిరమును వంచుడి వినయము తోడ మీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిదు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి ఈ అద్భుత దేవద్రవ్యానుమానం ద్వారా మీ పాటుల జ్ఞాపకమును మా కోసంగా చిత్తగించి తీరే మీ దివ్య శరీర రక్తముల పరమరాశి